అంటే బాగుంటుందా? బాగుంటుందా? బాగదా? చెప్పాలా? బాగుంటుందా? యేసయ్య మనల్ని స్నేహితులుగా చేసుకొని ఆయనకున్నది సమస్తం కూడా మనకి ఇవ్వాలని కోరుకుంటాం. ఫస్ట్ ఏం చేసుకోవాలన్నాడు ఆయన? మనం స్నేహితులుగా చేసుకొని అన్నీ ఆయన స్నేహితుడికి దేవుడు జరిగినవి జరగబోయేవి అన్ని విషయాలు కూడా చెప్పారు. ఈరోజు మన కనుక ఆయన స్నేహితులు అయితే ఆయన దగ్గర ఉన్నవి అన్నీ కూడా మనతో పంచుకోవాలని మనకి ఇవ్వాలని ఆశపడతాం. మరి ఆ స్నేహితులు వింటారా? ఉండాలని ఏం చేయాలి? ఆయన మాటలు ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడు? నశించిపోతున్న వారిని రక్షిస్తారని ఆయన లోకానికి వచ్చాడు. మనందరం పాపంలో ఉండగానే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు అని మనం నమ్మాలి. ఆయన స్నేహితులుగా ఉండాలంటే ఆయన స్థాయి మనకు ఉండాలి. ఆ స్థాయి కావాలంటే ఏం చేయాలంటే ఆయనలాగా మార్చబడాలి. ఆయనలాగా మార్చబడాలంటే ఎవరు కూడా మనగా మారు. అందుకే ఆయనలాగా మనం మార్చుకోవడానికి ఆయన రక్తాన్ని కాచి ఆ రక్తం మనం కడగబడితే ఆయనలాగా మనం మార్చడం. ఆయనలాగంటే ఆయన పరిశుద్ధత మనకు వస్తుంది. ఎప్పుడైతే హలో తిరగడు హలో ఆయన పరిశుద్ధి వస్తుందో అప్పుడు మనం ఆయన స్నేహితులం. ఆయన స్నేహితులు అంటే ఆయన మన హృదయాన్ని వాడి ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన పరిశుద్ధత మనం పొందుకోవాలి. అప్పుడు ఆయన స్నేహితులము అవుతాము. అప్పుడు చూడాలి ఇక్కడ. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా ఆయన స్నేహితులైన మనకి ఇవ్వడానికి ఆయన. మరి మీరు ఆయన స్నేహితులరా? చెప్పండి. స్నేహితులు సెకండ్ క్లాస్ చూడండి. యేసయ్య ఆయనకున్నవన్నీ కూడా ఇది చూస్తామట. ఇది చూడాలి. ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా మీకు చూడాలి. సరే ఇలాంటి తమాషాలు చాలా చూద్దాం ఈ 3 రోజులు. సో దేవుని దగ్గర ఉన్నవన్నీ కూడా